మాట్లాడతా. సో ఒక పని పర్ఫెక్ట్గా అయిపోవాలి, ఒక పని పర్ఫెక్ట్గా అయిపోవాలి, దానికి ప్రజెంట్తో రిలేషన్ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్తో రిలేషన్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్. దిస్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్. నా ఎస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయింది, పాస్ట్ పర్ఫెక్ట్ అయింది. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ కంటిన్యూస్ క్రియేట్ చేయాలి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ క్రియేట్ చేయాలి. దానికంటే ముందు పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని నెక్స్ట్ స్క్రీన్లో క్రియేట్ చేద్దాం. దానికంటే ముందు చిన్న పని చేద్దాం. సో ఆర్ కంప్లీట్ అయిపోయి సింపుల్ ప్రెజెంట్ చెప్పండి V1, సింపుల్ పాస్ట్ V2, present continuous verb plus ing with am is are, past continuous verb plus ing with was were, and perfect V3 present tense అయితే have or has, past tense అయితే had. ఇంతవరకు ఓకే. ఎస్, ఇది ప్రజెంట్ అయితే కళ్ళ ముందు జరిగేది, పాస్ట్ అంటే జరిగిపోయింది. మరి ఫ్యూచర్ జరగబోయేది ఎప్పుడు జరుగుతుంది? జరగవచ్చు అని ఒక ఆలోచన, ప్రాబబిలిటీ అండ్ పాసిబిలిటీ. ఈ ప్రాబబిలిటీ అండ్ పాసిబిలిటీని చెప్పడానికే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నటువంటి మోడల్స్ లో విల్ ఆర్ షెల్ ఉపయోగపడతాయి. విల్ ఆర్ షెల్ ఒక పని జరగవచ్చు అనే ఒక ఆలోచనని చెప్తాయి. కాబట్టి నేను ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్కి వెళ్ళినప్పుడు ఏం అప్లై చేసుకుంటానంటే విల్ గాని షెల్ గాని ఈ రెండు చెప్తున్నాయి ఆ పని జరగవచ్చు, జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఏ వెర్బ్ వాడమంటారండి? V1 యూజ్ చేశాను, మళ్ళీ యూజ్ చేయకూడదు అన్నారు. V2 V3 వెర్బ్ ప్లస్ ing, మరలా నేను రూట్ వెర్బ్ మదర్ వెర్బ్ మెయిన్ వెర్బ్ అయినటువంటి V1కే వెళ్ళా. సో విల్ ఆర్ షెల్ ప్లస్ V1. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్కి వద్దాం. విల్ ఆర్ షెల్ ఓకే. వెర్బ్ ప్లస్ ing ముందు హెల్పింగ్ వెర్బ్ గా బి యొక్క రూపాలు ఉండాలి. ఆల్రెడీ అమీజార్ వాజువర్లు వాడేశాం కాబట్టి ఇప్పుడు ఇంక వాడడానికి మన దగ్గర దాని మదర్ వన్ తీసుకుందాం. దాని మదర్ ఎవరు? బి. విల్ ఆర్ షెల్ ప్లస్ బి ప్లస్ వెర్బ్ ప్లస్ ing. ఇంకా V3కి వచ్చా. V3లో కూడా సేమ్ అంతే, విల్ ఆర్ షెల్ యూజ్ చేస్తా. దీనికి కూడా మదర్ ఎవరు? హ్యావ్ యొక్క మదర్ ఎవరు? హ్యావే. సో దట్ హ్యావ్ వాడతా. సో ఈ మూడు ఫార్ములాలు మరొక్కసారి చూడండి. ఎస్, సింపుల్ ఫ్యూచర్ will are shall plus V1, future continuous will are shall plus B plus verb plus ing, future perfect will are shall plus have plus V3. yes, ఇక్కడితో ఈ యొక్క ఫార్ములాస్ సింపుల్ ప్రెజెంట్ అయింది V1, సింపుల్ పాస్ట్ అయింది V2, సింపుల్ ఫ్యూచర్ అయింది will are shall plus V1. మూడు కంటిన్యూస్లోను వెర్బ్ ప్లస్ ing, ప్రెజెంట్ టెన్స్ అయితే am is are, పాస్ట్ టెన్స్ అయితే was were, ఫ్యూచర్ అయితే will are shall plus B. V3లే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయినా, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయితే హ్యావ్ ఆర్ హ్యాజ్, పాస్ట్ పర్ఫెక్ట్ అయితే హ్యాడ్, ఫ్యూచర్ అయితే విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఇప్పుడు నేను మీకు పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూపిస్తాను అన్నాను. ఎస్, నౌ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కంటిన్యూస్ కదా, వెర్బ్ ప్లస్ ing. వెర్బ్ ప్లస్ ing ముందు హెల్పింగ్ వెర్బ్ గా ఎవరు రావాలి? బి యొక్క రూపం రావాలి. ఓకే, బి యొక్క రూపంలో పెర్ఫెక్షన్ ఎవరు అంటే V3 ఎవరు? బి యొక్క రూపంలో పెర్ఫెక్షన్ ఎవరు? am is are ప్రెజెంట్ టెన్స్, was were past tense, బీన్ పెర్ఫెక్షన్ దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపల్. అంటే పెర్ఫెక్ట్ గా ఉండాలి అంటే ఏం తెచ్చుకోవాలి? ఇప్పుడు నేను బీన్ తెచ్చుకోవాలి. ఓకేనా? ఇక ఇప్పుడు బీన్ ఏమైపోయింది? V3 అయిపోయింది. V3 ముందు హెల్పింగ్ వెర్బ్ ఎవరు? హ్యావ్. హ్యావ్ యొక్క ప్రెజెంట్ టెన్స్ ఏంటి? హ్యావ్ ఆర్ హ్యాస్. ఇప్పుడు చూడండి, హ్యావ్ ఆర్ హ్యాజ్ తర్వాత V3 ఉండాలి, అదిగో V3 ఉంది. వెర్బ్ ప్లస్ ing ముందు బి యొక్క రూపం ఉండాలి, అదిగో బి యొక్క రూపం ఉంది. కాబట్టి హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ing. హ్యావ్ ఆర్ హ్యాజ్ చెప్తోంది ప్రెజెంట్ టెన్స్ అని, బీన్ చెప్తోంది పర్ఫెక్ట్ అని, వెర్బ్ ప్లస్ ing చెప్తోంది కంటిన్యూస్ అని. హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ing, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు ఇది పాస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్.
హ్యావ్ ఆర్ హ్యాజ్ తీసేయండి, హ్యాడ్ అప్లై చేయండి, అప్పుడేమవుతుంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హ్యాడ్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి. ఇప్పుడు నాకు ఫ్యూచర్ కావాలి, ఏం చేయాలి? ఫ్యూచర్ అనగానే ముందు ఏం అప్లై చేయాలి? విల్ ఆర్ షల్. తర్వాత హ్యావ్ యొక్క రూపాల్లో మదర్ని అప్లై చేయాలి. మదర్ ఎవరు? హ్యావ్. సో ఇప్పుడు చెప్పండి, విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్ ప్లస్ ఐఎన్జి, దట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. వన్ మోర్ టైం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నప్పుడేమో కంటిన్యూస్ కాబట్టి వెర్బ్ ప్లస్ ఐఎన్జి తెచ్చుకున్నా, కంటిన్యూస్ కాబట్టి వెర్బ్ ప్లస్ ఐఎన్జి తెచ్చుకున్నా. నెక్స్ట్ పాయింట్, పర్ఫెక్ట్ అనాలి కానీ బి యొక్క రూపం వాడాలి. పర్ఫెక్ట్ అనాలి కానీ బి యొక్క రూపం వాడాలి. కాబట్టి బి యొక్క పర్ఫెక్ట్ ఫామ్ ఏముంది అక్కడ అంటే V3 ఫామ్ ఏముంది? బీన్. సో బీన్ ఇక్కడ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. వన్, వెర్బ్ ప్లస్ ఐఎన్జి ముందు బి యొక్క రూపముగా, అలాగే పర్ఫెక్ట్ V3 రూపంగా. V3 ఎప్పుడైతే వచ్చిందో దాని ముందు హెల్పింగ్ వెర్బ్ ఎవరు రావాలి? హ్యావ్ యొక్క రూపాలు రావాలి. సో దట్ హ్యావ్ ఆర్ హ్యాజ్. హ్యావ్ ఆర్ హ్యాజ్ చెప్తున్నాయి ప్రెసెంట్ టెన్స్ అని, బీన్ చెప్తోంది పర్ఫెక్ట్ అని, వెర్బ్ ప్లస్ ఐఎన్జి చెప్తోంది కంటిన్యూస్ అని. మూడు కలిపితే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయింది. ఇప్పుడు దాన్ని పాస్ట్ చేయాలంటే వెరీ సింపుల్. హ్యావ్ ఆర్ హ్యాజ్ ని హ్యాడ్ చేయడం ద్వారా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే ఫ్యూచర్ కోసం ఏం చేస్తున్నామంటే విల్ ఆర్ షల్ యూస్ చేస్తున్నాం. ఫ్యూచర్ లో హెల్పింగ్ వెర్బులన్నీ మదర్ వన్లే కాబట్టి హ్యావ్ అప్లై చేశాను. విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి. నౌ టెల్ మీ వన్ బై వన్ చెప్పండి. నేను V1 అప్లై చేశాను. ఏ టెన్స్ అది? ఎస్, సింపుల్ ప్రెసెంట్. నేను యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి అప్లై చేశాను. చెప్పాలి మీరు. వెర్బ్ ప్లస్ ఐఎన్జి అంటే కంటిన్యూస్, యామ్ ఈజ్ ఆర్ అంటే ప్రెసెంట్ టెన్స్, రెండు కలిపితే ప్రెసెంట్ కంటిన్యూస్. నేను V3 అప్లై చేశాను, ఏమవుతుంది? పర్ఫెక్ట్. ఎస్, వెరీ గుడ్. దాని ముందు హ్యావ్ ఆర్ హ్యాజ్ అప్లై చేశాను, ఏమవుతుంది? ప్రెసెంట్ టెన్స్. ఓకే, సో దట్ రెండు కలిపితే ఏమైంది ఇప్పుడు? ప్రెసెంట్ పర్ఫెక్ట్. యు ఆర్ రైట్. నా మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వెర్బ్ ప్లస్ ఐఎన్జి అప్లై చేస్తున్నాను కంటిన్యూస్, ఇక్కడ బీన్ అప్లై చేశాను పర్ఫెక్ట్, ఇక్కడ హ్యావ్ ఆర్ హ్యాజ్ అప్లై చేశాను ప్రెసెంట్. హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్రెసెంట్ టెన్స్, బీన్ పర్ఫెక్ట్, వెర్బ్ ప్లస్ ఐఎన్జి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. చెప్పండి ఇప్పుడు V2 అప్లై చేస్తే పాస్ట్. was are వర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి. వెర్బ్ ప్లస్ ఐఎన్జి ఏం చెప్తోంది మిత్రమా మీకు? కంటిన్యూస్. వజ్ వర్ ఏం చెప్తోంది మిత్రమా? పాస్ట్ టెన్స్. రెండు కలిపితే పాస్ట్ కంటిన్యూస్. హ్యాడ్ ప్లస్ V3. V3 ఏం చెప్తోంది మిత్రమా మీకు? పర్ఫెక్ట్. హ్యాడ్ ఏం చెప్తోంది మిత్రమా? పాస్ట్. రెండు కలిపితే హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి. చెప్పండి ఇప్పుడు. వెర్బ్ ప్లస్ ఐఎన్జి ఏం చెప్తోంది మిత్రమా? కంటిన్యూస్. బీన్ ఏం చెప్తోంది మిత్రమా? పర్ఫెక్ట్. హ్యాడ్ ఏం చెప్తోంది మిత్రమా? పాస్ట్. మూడు కలిపితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నౌ విల్ ఆర్ షల్ దేనికి వాడతాం మిత్రమా? పాసిబిలిటీ అండ్ ప్రాబబిలిటీ. దిస్ ఈజ్ సింపుల్ ఫ్యూచర్. చూడు మిత్రమా, విల్ ఆర్ షల్ ప్లస్ బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి మిత్రమా. ఇప్పుడు చూడు మిత్రమా, వెర్బ్ ప్లస్ ఐఎన్జి కంటిన్యూస్ మిత్రమా. will or shall indicates future mitrama, future continuous. Now will or shall have plus V3. Yes, V3 perfect mitrama, will or shall future mitrama. ఇందులో మదర్ వన్ ఒక్కటే వాడాం, ఇక్కడ హ్యాజ్ వాడకూడదు, కేవలం హ్యావ్ మాత్రమే వాడాలి. బాగా గుర్తుంచుకోండి. will or shall లాంటి మోడల్ ఏమొచ్చినా హ్యాజ్ రాదు, అక్కడ హ్యావ్ మాత్రమే వస్తుంది. ఇదేంటమ్మా? ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫైనల్ గా will or shall ప్లస్ have been plus verb plus ing. Verb plus ing continuous mitrama. Will or shall indicates future mitrama. Mattam future perfect continuous. All that 12 are over. First one simple present V1, simple past V2, simple future will or shall plus V1. Continuous, continuous, continuous. Present continuous, past continuous, future continuous. Perfect, perfect, perfect. Present perfect, past perfect, future perfect, perfect continuous, perfect continuous, perfect continuous, present perfect continuous, past perfect continuous, future perfect continuous. This is about a
టెన్సెస్ ఫార్ములాస్ అగైన్ సెకండ్ క్లాస్ లో కూడా మళ్ళీ మీరు ఈ టేబుల్ ఒక్కసారి తీసుకున్నాకనే టెన్సెస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది మిత్రమా. దానికంటే ముందు ఇంకా వెర్బ్ అయిపోలేదు. మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నామయ్యా? మొట్టమొదటిగా మనం నేర్చుకున్నది ద డెఫినిషన్ ఆఫ్ వెర్బ్ నేర్చుకున్నామయ్యా. తర్వాత ఏం నేర్చుకున్నామండి? రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ నేర్చుకున్నామండి. తర్వాత ఏం నేర్చుకున్నాం? ఫార్మ్స్ నేర్చుకున్నాం. దట్ ఈజ్ ఫార్మ్స్ ఆఫ్ బి, ఫార్మ్స్ ఆఫ్ హ్యావ్, ఫార్మ్స్ ఆఫ్ డూ గురించి నేర్చుకున్నామండి. తర్వాత ఏం చేశామండి? మనం ఇక్కడ టెన్సెస్ ని ఫార్మ్ చేశామండి. టెన్సెస్ ఫార్మేషన్ అయిందండి మిత్రమా. మొత్తం ఇంగ్లీష్ అవసరం లేదయ్యా. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు నేర్చుకోబోయే దాని ప్రకారం నువ్వు న్యూస్ పేపర్ చదువుకో, ఏదైనా చదువు. ఏది చదివినా అది ఏ టెన్స్ నీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ ద గ్రేట్ థింగ్ దట్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వాట్ ఈస్ ద టెన్స్. ఇప్పుడు నువ్వు ఒక ఎక్సర్సైజ్ చేయబోతున్నావు. టెన్స్ చెప్పగలవు. నేను కొన్ని విషయాలు మాట్లాడతాను, దానికి నాకు రిప్లై ఇచ్చినట్లు సరిపోతుంది. ముందుగా మీరు వెర్బ్ గురించి నేర్చుకున్నారండి. తర్వాత రెగ్యులర్ వెర్బులు, ఇర్రెగ్యులర్ వెర్బులు నేర్చుకున్నారండి. తర్వాత బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ నేర్చుకున్నారు. ఇప్పుడే టెన్సెస్ ని ఫార్మ్ చేశారు. ఇంకొక అడుగు ముందుకు వేద్దాం. ఇప్పుడు మీరు నేర్చుకోబోయే దాని ద్వారా ఇక మీదట మీ లైఫ్ లో అప్ టు యువర్ లాస్ట్ బ్రెత్, yes, whenever and wherever you see English, any sentence, you can diagnose it. సింపుల్ గా చెప్పగలదు. అది ప్రెసెంట్ లో ఉందా, పాస్టా, పర్ఫెక్టా, యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా, యు కెన్ టెల్ వెరీ ఈజీగా చెప్పగలవు. సింపుల్ గా కొన్ని పాయింట్స్ ఇస్తా, ఆ పాయింట్స్ అలాగే గుర్తుంచుకోండి. తర్వాత నేను నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్తా. సెంటెన్స్ చూసి చెప్పాలి నువ్వు అది ప్రెసెంటా, పాస్టా, పర్ఫెక్టా, కంటిన్యూసా, లేదు అది యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా. పాయింట్ నెంబర్ 1, మిత్రమా, మనకి ఎక్కడ V3 కనిపించినా అది పెర్ఫెక్ట్ అంటాం. ఎక్కడ వెర్బ్ ప్లస్ ఐఎన్జి కనిపించినా ప్రస్తుతానికి మనం దాన్ని కంటిన్యూస్ అంటాం. am is are present, have or has present, have or has present, was were past, had past. గుర్తుంచుకో మిత్రమా, ఒక 6 పాయింట్స్ చెప్పా. V3 వచ్చినప్పుడు పెర్ఫెక్ట్ అని, వెర్ ప్లస్ సైన్ చేసి కంటిన్యూ, am is are ప్రెసెంట్ టెన్స్, have or has ప్రెసెంట్ టెన్స్, was were పాస్ట్ టెన్స్, had పాస్ట్ టెన్స్ అని నేర్చుకున్న నీకు మరొక చిన్న విషయం చెప్తున్నా. 7th పాయింట్ ఏంటయ్యా అంటే ఇంపార్టెంట్ పాయింట్, B ప్లస్ V3 ఎక్కడైనా కనబడితే దట్ ఈజ్ వాయిస్, దట్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. ఏ వాయిస్? ప్యాసివ్ వాయిస్. B ప్లస్ V3. B ప్లస్ V3 అంటే ఏమిటండి? ఇక్కడ రాస్తున్నాను తీసుకో. am, is, are ప్లస్ V3, was, were ప్లస్ V3, been ప్లస్ V3, being ప్లస్ V3, B ప్లస్ V3 ఇలా కనపడితే దాన్ని ఏమందాం? ప్యాసివ్ అందాం. ఒక్కసారి మరలా చెప్తాను వినండి. ఎక్కడ V3 కనపడినా పర్ఫెక్ట్ అంటున్నాం. వెర్ ప్లస్ ఐఎన్జి కనపడుతుంటే దాన్ని ఏమో కంటిన్యూస్ అంటాం. am is are లేదా have or has కనపడినప్పుడు ప్రెసెంట్ టెన్స్ అని, was were లేదా had కనపడినప్పుడు పాస్ట్ టెన్స్ అని అంటాం. అవి కాకుండా V3 లో మరొక V3 చెప్పుకున్నాం. B ప్లస్ V3 ఎక్కడ కనపడినా దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాం. మిత్రమా, మరొకసారి am is are లు, have or has లు ప్రెసెంట్ టెన్స్, was were లు పాస్ట్ టెన్స్, had పాస్ట్ టెన్స్, V3 కనపడితే పర్ఫెక్ట్, వెర్బ్ ప్లస్ ఐఎన్జి కనపడితే కంటిన్యూస్, B ప్లస్ V3 కనపడితే ప్యాసివ్ వాయిస్. లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మిత్రమా, ఎక్కడైనా రైట్ డౌన్ చేసుకోండి. హ్యాస్ బీన్ కంప్లీటెడ్, దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడాలి. హ్యాస్ బీన్ కంప్లీటెడ్, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడాలి. బీన్ కంప్లీటెడ్ కనపడుతోందా మిత్రమా? బీన్ కంప్లీటెడ్ కనపడుతోందా మిత్రమా? బీన్ కంప్లీటెడ్, ఎస్. బీన్ కంప్లీటెడ్ ఇదిగో ఇక్కడ కనపడుతోంది. బీన్ ప్లస్ V3 అంటే గివెన్ స్టేట్మెంట్ ఎందులో ఉందండి? ప్యాసివ్ వాయిస్. ఓకేనా? ప్యాసివ్ వాయిస్ అని అర్థమైంది. ఇంకా ఏం కావాలి నీకు? హ్యాజ్ ఏ టెన్స్ అండి? ప్రెసెంట్ టెన్స్ అండి.
బీన్ V3 కదా, దాన్ని ఏమనాలండి? పెర్ఫెక్ట్ అనాలండి. ఇప్పుడు ఈ మూడు కలిపితే నీకు ఏమర్థమైంది? ఇచ్చిన వాక్యము ప్యాసివ్ వాయిస్ లో ఉంది, ఇచ్చిన వాక్యము ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని చెప్తోంది. అంటే ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ passive voice. Present perfect passive voice. One more. Has been asking. Very good. Asking అనేది ఏంటయ్యా? verb plus ing continuous. been V3 కదా, ఏమవుతుందయ్యా? perfect. హ్యాజ్ ఏమిటయ్యా? హ్యావ్ ఆర్ హ్యాజ్లు ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నౌ వన్ మోర్. ఎస్, ఆర్ బీయింగ్ టేకెన్. చెప్పండి. ఆర్ బీయింగ్ టేకెన్. బీయింగ్ టేకెన్ కనపడుతోందిగా, ఇదిగో బీయింగ్ టేకెన్, బీయింగ్ టేకెన్, బీయింగ్ ప్లస్ V3 అంటే ఇది ఏ వాయిస్? ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ బీయింగ్ అని ఉంది, వెర్బ్ ప్లస్ ing ఉంది కాబట్టి ఏమనుకోవచ్చు? కంటిన్యూస్. అమీజార్ లో ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్ కదా, అప్పుడేమనుకోవచ్చు? దట్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్. ప్రెజెంట్ కంటిన్యూస్ కి ప్యాసివ్ వాయిస్ ఆర్ బీయింగ్ టేకెన్. ఎస్. was being told. One more time. being told passive voice. was అనేటువంటిది past tense, being అనేటువంటిది continuous కాబట్టి past continuous passive voice. was past tense, being verb plus ing continuous, being told passive, మూడు కలిపితే ఏమైంది? past కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్. మనం మాట్లాడుకున్నాం అమీజార్లు ప్రెజెంట్ టెన్స్, వజ్వర్లు పాస్ట్ టెన్స్, V3 పర్ఫెక్ట్, వెర్బ్ ప్లస్ ing కంటిన్యూస్. వన్ మోర్. ఇక్కడెక్కడ బియ్యకు రూపం లేదు అంటే ప్యాసివ్ వాయిస్ లోకి రాదు. అక్కడెక్కడ బియ్యకు రూపం లేదు, ప్యాసివ్ వాయిస్ లోకి రాదు. ఒకసారి చూద్దాం. హ్యాడ్ అనేటువంటిది ఏమో పాస్ట్ టెన్స్, స్టాప్డ్ ఏమో V3, V3 అంటేనేమో పర్ఫెక్ట్ కాబట్టి రెండు కలిపితే ఏమవుతుంది? ఇది పాస్ట్ పర్ఫెక్ట్. దట్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్. ఎస్. నా ఈజ్ టేకెన్. ఈజ్ టేకెన్ చేసినప్పుడు అమీజార్ కనపడుతోంది నీకు, పక్కన V3 కనపడుతోంది. అదిగో పైన చూడు, అమీజార్ ప్లస్ V3 ఉంటుంది. ఏ వాయిస్? ప్యాసివ్ వాయిస్. గివెన్ స్టేట్మెంట్ ప్యాసివ్ లో ఉంది, ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్ కి ప్యాసివ్ వాయిస్. మరదే వాజ్ టేకెన్ తీసుకుంటే, వాజ్ టేకెన్ తీసుకుంటే ఏమవుతుంది? పాస్ట్ టెన్స్ కి ప్యాసివ్ వాయిస్. ఆర్ వర్కింగ్ అన్నాను. ఆర్ వర్కింగ్ అన్నప్పుడు ఆర్ ఏమో ప్రెజెంట్ టెన్స్, ఇదేమో కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్. ఎస్. హ్యాడ్ బీన్ సోల్డ్. హ్యాడ్ బీన్ సోల్డ్ స్టేట్మెంట్ చూడండి. హ్యాడ్ బీన్ సోల్డ్, బీన్ ప్లస్ V3 కనపడింది అంటే అది ఏ వాయిస్? ప్యాసివ్ వాయిస్. హ్యాడ్ ఏం చెప్తోంది? పాస్ట్ టెన్స్. బీన్ ఏం చెప్తోంది? పర్ఫెక్ట్. కాబట్టి ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ passive voice. Past perfect passive voice. Now will be given. Be given అనేది passive voice, will అనేటువంటిది ఫ్యూచర్. సో దట్ ఫ్యూచర్ కి passive voice. ఈ టోటల్ గా ఒకసారి మళ్ళా చూద్దాం.
అమీజ్ ఆర్ ఎక్కడ కనపడినా ప్రెసెంట్ టెన్స్, వజ్ వర్ ఎక్కడ కనపడినా పాస్ట్ టెన్స్, బీయింగ్ కనపడితే కంటిన్యూస్, V3 కనపడితే దట్ ఈజ్ పర్ఫెక్ట్. అలాగే హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్రెసెంట్ టెన్స్, హ్యాడ్ పాస్ట్ టెన్స్. అలాగే ఎక్కడ బి ప్లస్ V3 అంటే అమీజ్ ఆర్ ప్లస్ V3, వజ్ ఆర్ ప్లస్ V3, బీయింగ్ ప్లస్ V3, బీన్ ప్లస్ V3, బి ప్లస్ V3 ఎక్కడ కనపడినా దట్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు ఇంగ్లీష్లో రెండు రకాలు ఉంటాయండి. ఒక స్టేట్మెంట్ ఉంటే యాక్టివ్లోనైనా ఉండాలి, ప్యాసివ్లోనైనా ఉండాలి. అటువంటి సందర్భంలో మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నువ్వు ఏ న్యూస్ పేపర్ అయినా చదువు, అందులో ఉన్నటువంటి వెర్బులని అండర్లైన్ చేసుకో. ఆ వెర్బ్ని అండర్లైన్ చేసిన తర్వాత అక్కడ అమీజ్ ఆర్ ఉంటే ప్రెసెంట్ టెన్స్ అను, వజ్ వర్ ఉంటే పాస్ట్ టెన్స్ అనుడు, V3 ఉంటే పర్ఫెక్ట్ అను, వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉంటే ఎస్ దట్ ఈస్ కంటిన్యూస్ అను. లేదు, మోస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఎలా ఉంటాయండి, బి ప్లస్ V3గా ఉంటాయి. దే ఆర్ ఆల్ ప్యాసివ్ వాయిస్ లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎన్ని వెర్బులైనా తీసుకో, ఎన్ నెంబర్ ఆఫ్ వెర్బ్స్ తీసుకో, వెర్బ్ ఒకటి బయటికి తీ, దాని యొక్క ఆ యొక్క సిస్టమ్ని ఒక్కసారి అండర్స్టాండ్ చేసుకోవడం ప్రయత్నించు, ఫార్ములాని తెలుసుకోవడానికి ప్రయత్నించు. యాక్టివ్లో ఉందా, ప్యాసివ్లో ఉందా, ప్రెసెంటా, పాస్టా, కంటిన్యూసా, పర్ఫెక్టా, లేదా ప్యాసివ్ వాయిస్లో ఉందా అనే విషయాన్ని చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఈ సింపుల్ టెక్నిక్స్ వల్ల. నౌ మై డియర్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. సో ఇక్కడ మనం ఏం గమనించామంటే, ఈ పాయింట్లో మనం నేర్చుకున్నది ఏంటయ్యా, ఎస్ ఈ పాయింట్లో మనం ఏం నేర్చుకున్నామంటే హౌ టు ఐడెంటిఫై ఏ వెర్బ్, వెర్బ్ యొక్క డయాగ్నోస్ చేయడం ఎలా, వెర్బ్ యొక్క ఫార్ములాను చూసి అది ఏ వెర్బో చెప్పడం ఎలా, అంటే అది ప్రెసెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా చెప్పడం ఎలాగనేది ఈ పాయింట్లో మనం నేర్చుకున్నాం. మనం మరొక అడుగు ముందుకు వేద్దాం, ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఎస్ సార్, ఈ బియ్యకు రూపాల గురించి మరొకసారి మనం మాట్లాడుకుందాం సార్. బియ్యకు రూపాలు ఇప్పుడు మీకు ఇందాక రెండు చోట్ల రెండు రకాలుగా కనబడ్డాయి. వన్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3గా కనపడ్డాయి. మళ్ళీ నేను యామీజ్ ఆర్ తీసుకుంటున్నా, అంటే వజ్ వర్ కూడా అనుకోవచ్చు మీరు. యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ. సార్ బియ్యకు రూపాల తర్వాత V3 వస్తుందా, వెర్బ్ ప్లస్ ఐఎన్జీ రెండు వస్తాయి. అది ప్యాసివ్ వాయిస్ అయ్యి ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే V3 వస్తుంది, లేదు సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే దట్ ఈజ్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ వస్తుంది. ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్ V3 వస్తుంది, సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే వెర్బ్ ప్లస్ ఐఎన్జీ. ఇంకేమైనా ఉన్నాయా సార్ బియ్యకు రూపాలు? ఉన్నాయి. బియ్యకు రూపం తర్వాత ఖచ్చితంగా అక్కడ యాడ్జెక్టివ్లు వస్తూ ఉంటాయి. ఓకేనా? నేను మూడిటికి మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఫస్ట్ వన్కి ఎగ్జాంపుల్, it was sold. She is learning. She is beautiful. అంటే బియ్యకు రూపం తర్వాత కేవలం మూడు పదాలే కనపడుతున్నాయి. వన్, ఇట్ వాజ్ సోల్డ్ లో V3 కనపడింది, షీ ఈజ్ లెర్నింగ్ లో వెర్బ్ ప్లస్ ఐఎన్జీ కనపడింది, షీ ఈజ్ బ్యూటిఫుల్ లో యాడ్జెక్టివ్. అంటే బియ్యకు రూపాల తర్వాత ఎవరు వస్తారండి? V3 రావచ్చు, వెర్బ్ ప్లస్ ఐఎన్జీ రావచ్చు, యాడ్జెక్టివ్ రావచ్చు, నౌన్ కూడా రావచ్చు. చూద్దాం తర్వాత. ఎస్, ఇట్ వాజ్ సోల్డ్. సోల్డ్ అనే వెర్బ్ తీసుకున్నా. హూ సోల్డ్, ఎవరు అమ్మారు? లేదు. వాట్ సోల్డ్, ఏమమ్మారు? ఇట్. వాట్ అనే క్వశ్చన్ వేసినప్పుడు ఇట్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది. ఏమొచ్చింది? ఇట్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది. కావున మిత్రమా, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి వజ్ సోల్డ్, బి ప్లస్ V3 కరెక్ట్. ఇక రెండవది, షీ ఈజ్ లెర్నింగ్. ఇంతకు ముందే టెన్సెస్ లో నేర్చుకున్నాం. హూ, ఎవరు నేర్చుకుంటున్నారు? షీ. సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. హూ అనే క్వశ్చన్ వేసినప్పుడు ఎవరు వస్తారయ్యా? వెర్బ్ ని హూ అనే క్వశ్చన్ వేస్తే సబ్జెక్ట్ వచ్చింది. కాబట్టి సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి బియ్యకు రూపం తర్వాత వెర్బ్ ప్లస్ ఐఎన్జీ వచ్చింది. అండ్ ఫైనల్లీ షీ ఈజ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ కాబట్టి దాని తర్వాత అడ్జెక్టివ్ వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, బియ్యకు రూపాల తర్వాత ఎవరెవరు వస్తారో మరొక్కసారి. వన్, దాన్ని మనం బి ప్లస్ V3 అంటాం.
బి ప్లస్ వి3 కన్ఫర్మ్ అవ్వాలంటే అది ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అవ్వాలి. రెండవది బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి అంటాం. అది వెర్బ్ ప్లస్ ఐఎన్జి అవ్వాలి అంటే సబ్జెక్ట్ తో స్టార్ట్ అవ్వాలి. అది కాకుండా బి తర్వాత ఎవరు వస్తారయ్యా అంటే యాడ్జెక్టివ్ వస్తుంది. ఇప్పుడు రా మిత్రమా, ఒక క్లోజ్ టెస్ట్ గాని ఒక ఫిల్లర్ గాని తీసుకున్నావు, బ్లాంక్ కు ముందు బి యొక్క రూపం ఉంది, బ్లాంక్ లో ఎవరు రావచ్చయ్యా? 98% వి3 రావచ్చండి, లేదా వెర్బ్ ప్లస్ ఐఎన్జి రావచ్చండి, లేదా యాడ్జెక్టివ్ రావచ్చండి. ఇది డైరెక్ట్ గా ఎగ్జామ్ కి లింక్ చేశా. ఫిల్లర్ కానీ క్లోజ్ టెస్ట్ కానీ చూసావు మిత్రమా, ఎర్రర్ లొకేషన్ కానీ ఫ్రాజల్ రీప్లేస్మెంట్ కానీ చూసావు, అక్కడ వజ్ కనపడుతోంది బ్లాంక్ కు ముందు. వజ్ తర్వాత ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉంది? కేవలం 3 మాత్రమే. వి3 రావాలి, వెర్బ్ ప్లస్ ఐఎన్జి రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. రా కింద ఆప్షన్స్ లో చెక్ చేసుకో, ఇస్తే ఒకే ఒక వి3 ఇస్తాడు, లేదా ఒకే ఒక వెర్బ్ ప్లస్ ఐఎన్జి ఇస్తాడు, లేదా ఒకే ఒక యాడ్జెక్టివ్ ఇస్తాడు. అదే నీ ఆన్సర్ అయ్యా. సో బ్లాంక్ కు ముందు బి యొక్క రూపం ఉన్నప్పుడు బ్లాంక్ తర్వాత ఖచ్చితంగా ఎవరు రావాలండి? దట్ ఈజ్ వి3 గాని, వెర్బ్ ప్లస్ ఐఎన్జి గాని, లేదా యాడ్జెక్టివ్ గాని. ఈ పాయింట్ చెప్పడానికి గల రీజన్ అది. ఓకేనా? బి యొక్క రూపం తర్వాత ఎవరెవరు రావచ్చండి? 1 వి3, 2 వెర్బ్ ప్లస్ ఐఎన్జి, 3 యాడ్జెక్టివ్. సార్ ఆబ్జెక్ట్ అవునో కాదో తెలియాలి అంటే వెర్బ్ ని వాట్ అనే క్వశ్చన్ వై, సబ్జెక్ట్ అవునో కాదో తెలియాలి అంటే వెర్బ్ ని హూ అనే క్వశ్చన్ వై. సో దట్ ఈ విధంగా బి తర్వాత వచ్చేవి కేవలం 3. దట్ ఈజ్ వి3, వెర్బ్ ప్లస్ ఐఎన్జి అండ్ యాడ్జెక్టివ్. నా నెక్స్ట్ వన్ గురించి మాట్లాడుతున్నా, దట్ ఈజ్ హ్యావ్. హ్యావ్ యొక్క రూపాల తర్వాత ఎవరు వస్తారండి? హ్యావ్ యొక్క రూపాల తర్వాత ఎల్లప్పుడూ వి3 వస్తుంది, లేదా హ్యావ్ యొక్క రూపం తర్వాత ఎవరు వస్తారండి? దట్ ఈజ్ నౌన్. ఎవరు వస్తారండి? నౌన్. హ్యావ్ యొక్క రూపాల తర్వాత వి3, హ్యావ్ యొక్క రూపం తర్వాత నౌన్. ఎలాగో చూద్దాం. ఐ హ్యావ్ టేకెన్, హ్యావ్ వచ్చింది, టేకెన్ వచ్చింది. ప్రెజెంట్ టెన్స్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. I have a mobile. A mobile is a noun. I have a mobile. Here have తర్వాత noun రావచ్చు, have తర్వాత వి3 రావచ్చు. దీనికి బి తో మాట్లాడుకున్నంత ఉండదు. కానీ మరొకసారి మిత్రమా, ఫిల్లర్ కానీ క్లోజ్ టెస్ట్ కానీ ఎర్రర్ లొకేషన్ కానీ ఫ్రాజల్ రీప్లేస్మెంట్ కానీ దాని ముందు హ్యావ్ వచ్చిందా? బ్లాంక్ లో రావాల్సింది వి3. ఏం మిత్రమా, హ్యాజ్ బికేమ్ అని ఇచ్చినాడు 2018 లో. హ్యాజ్ బికేమ్ కాదయ్యా, హ్యాజ్ బికమ్ అయ్యా. హ్యాజ్ బికేమ్ అని ఇచ్చినాడు తప్పయ్యా, హ్యాజ్ బికమ్. హ్యావ్ బిగాన్ అని ఇచ్చినాడు తప్పయ్యా, హ్యావ్ బిగన్. క్లాస్ మొదట్లో చెప్పినాను మీకు, హ్యాజ్ స్వామ్ అని ఇచ్చాడు, హ్యాజ్ స్వామ్ కాదయ్యా, హ్యాజ్ స్వామ్. హ్యావర్ హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్ ల తర్వాత వి3 మాత్రమే రావాలి. హ్యావింగ్, టేకింగ్ అన్నాడు తప్పయ్యా, హ్యావింగ్ టేకింగ్ కాదు, హ్యావింగ్ టేకెన్. బికాజ్ హ్యావ్ యొక్క రూపం తర్వాత వి3 రావాలి కాబట్టి. మిత్రమా, ఇప్పుడు చిన్న క్రాస్ సెక్షన్ చేద్దాం. బి తర్వాత యాడ్జెక్టివ్ రావాలనే ఒక రూలు వర్సెస్ హ్యావ్ తర్వాత నౌన్ రావాలనే ఒక రూల్. ఈ రెండింటిని చూద్దాం, ఎలాగో చూద్దాం. ఎస్, she is innocent. దీనిని హ్యాజ్ తో చెప్దామా? ఈజ్ అన్నాను కాబట్టి ఇన్నోసెంట్ అనే యాడ్జెక్టివ్ వచ్చింది. షీ హ్యాస్ ఇన్నోసెన్స్ అనే నౌన్ వచ్చింది. హ్యాజ్ కాబట్టి నౌన్, ఈజ్ కాబట్టి adjective. That is adjective and this is noun. One more. She is beautiful. She is beautiful. That is adjective. She has beauty. She has beauty. That is a noun. What do you understand by this? బి యొక్క రూపాలు వచ్చినప్పుడు యాడ్జెక్టివ్ రావాలి, హ్యావ్ యొక్క రూపాలు వచ్చినప్పుడు నౌన్ రావాలి. మిత్రమా, ఒకవేళ హ్యావ్ తో యాడ్జెక్టివ్ ఇస్తే ఏమవుతుందయ్యా?
ఎస్, అది మిస్టేక్ అవుతోంది. కాబట్టి అక్కడ ఏం రావాలి? ఈజ్తో నౌన్ వస్తే ఏమవుతుందయ్యా? అది కూడా తప్పు అవుతోంది. కాబట్టి గమనించుకోండి, బి యొక్క రూపాల తరువాత అడ్జెక్టివ్లు, హ్యావ్ యొక్క రూపాల తర్వాత నౌన్లు రావాలి. దిస్ ఈజ్ అబౌట్ బి అండ్ హ్యావ్ యొక్క రూపాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు. ఎస్, ఇప్పుడు నేను మరొకసారి మీకు ఇంతవరకు ఏం నేర్చుకున్నారయ్యా అంటే, రెగ్యులర్ వెర్బులు నేర్చుకున్నారు, ఇర్రెగ్యులర్ వెర్బులు నేర్చుకున్నారు, వెర్బ్కి డెఫినేషన్ నేర్చుకున్నారు, ఫార్మ్ ఆఫ్ బి, ఫార్మ్ ఆఫ్ హ్యావ్, ఫార్మ్ ఆఫ్ డూ, మొడాల్స్ గురించి నేర్చుకున్నారు, టెన్సెస్ ని ఫామ్ చేయడం నేర్చుకున్నారు, ఒక వెర్బ్ ఇచ్చినప్పుడు ఆ వెర్బ్ యొక్క డయాగ్నోస్ చేయగలుగుతున్నారు, ఆ వెర్బ్ ఎక్కడి నుంచి పుట్టింది, ఆ వెర్బ్ యొక్క పర్ఫెక్షనా, కంటిన్యూవసా, ప్రెజెంటా, పాస్టా చెప్పగలుగుతున్నారు. ఇప్పుడే బి యొక్క రూపాలు, హ్యావ్ యొక్క రూపాలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం మీద ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు, బి యొక్క రూపాలు ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ వి3గా, యాక్టివ్ వాయిస్ లో బి ప్లస్ వెర్ ప్లస్ ఐఎన్జిగా, అదే విధంగా బి తర్వాత అడ్జెక్టివ్ ఫార్మ్ వస్తుందని, హ్యావ్ యొక్క రూపాలు హ్యావ్ తర్వాత వి3 ఫార్మ్ వస్తుందని, హ్యావ్ తర్వాత నౌన్ వస్తుందని నేర్చుకున్నారు. అలాగే ఇంతకు ముందే మీరు డూ యొక్క రూపాలని అక్కడే నేర్చుకున్నారు. ఏమనయ్యా అంటే, డూ తర్వాత డస్ తర్వాత డిడ్ తర్వాత V1 వస్తుందని, అవి నెగిటివ్ లో కానీ ఇంట్రాగేటివ్ లో కానీ వాడతారని. ఎలాగండి? డూ తర్వాత, డస్ తర్వాత, డిడ్ తర్వాత, అది నెగిటివ్ స్టేట్మెంట్ అయినా ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ అయినా అక్కడ ఏం అప్లై చేస్తామండి? V1 అప్లై చేస్తామని. అలాగే ఫార్మ్ ఆఫ్ బి అయిపోయింది, ఫార్మ్ ఆఫ్ హ్యావ్ అయింది. ఇదిగో ఫార్మ్ ఆఫ్ డూలో నెగిటివ్ స్టేట్మెంట్ అయినా ఇంట్రాగేటివ్ అయినా డూ యొక్క రూపాల తర్వాత V1 అప్లై చేయాలి. ఇక నాలుగవది మోడాల్స్. మోడాల్స్ అన్నిటి తర్వాత కూడా మీరు V1 అప్లై చేస్తారు. మిత్రమా, మీకు ఇవన్నీ సుప్రభాతం అనేటువంటి మన రూల్స్ లో మనం నేర్చుకున్నటువంటివే. ఇదంతా కూడా ఇంట్రడక్షన్ భాగంలో ఇప్పుడు నేర్చుకుంటున్నాం, కానీ ఇవే రూల్స్ మనం ఎక్కడ నేర్చుకున్నామయ్యా? సుప్రభాతంలో నేర్చుకుని ఉన్నాం. ఓకేనా? నౌ నేనిప్పుడు V3 గురించి, వెర్బ్ ప్లస్ ఐఎన్జి గురించి మరొక్కసారి మాట్లాడతా. నీకు ఇంతకు ముందే తెలుసు V3 ఎక్కడ ఉపయోగపడుతుందో. ఎస్, V3 ఎక్కడ ఉపయోగపడుతుందయ్యా అన్నప్పుడు నువ్వు ముందుగా చెప్పినది సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3, హ్యావ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. ఇప్పుడు నేను V3ని ఇంకెలా వాడుకుంటానో కూడా చెప్తున్నాను. దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ యాడ్జెక్టివ్. V3ని ఎలా యూజ్ చేయొచ్చండి? యాడ్జెక్టివ్. నాన్న, V1 ఎలా వాడాలో ఇప్పుడే నీకు అర్థమైంది. V1 ఆల్వేస్ అని అనుకున్నావు. V2 గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు, పక్కన పెట్టాం, పాస్ట్ టెన్స్ కాబట్టి, ఓన్లీ 1 అన్నాం కాబట్టి. ఇప్పుడు V3 గురించి వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా V3 కనబడుతుంది? ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్ లోను, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 యాక్టివ్ వాయిస్ లోను. అదే V3ని యాడ్జెక్టివ్ గా వాడుకోవచ్చు అన్నాను. ఎలాగ మాస్టారు? ఎస్, రిటర్న్ డాక్యుమెంట్. ఏమి డాక్యుమెంట్ అయ్యా? రిటర్న్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ అనేటువంటిది నౌన్ అయితే రిటర్న్ అనేటువంటిది ఏమైందండి? యాడ్జెక్టివ్ అయింది. రిటర్న్ డాక్యుమెంట్. ఎటువంటి డాక్యుమెంట్ అండి? రిటర్న్ డాక్యుమెంట్ అన్నాం. డాక్యుమెంట్ అనేది నౌన్, రిటర్న్ అనేటువంటి వెర్బ్ యొక్క మూడవ రూపము అడ్జెక్టివ్. అడ్జెక్టివ్, దట్ ఈస్ రిటర్న్ అడ్జెక్టివ్. V3. నాయనా, బాయిల్డ్ ఎగ్ ఐడియా ఉందా? ఎగ్ అనేది నౌన్ అయ్యా. బాయిల్, బాయిల్డ్, బాయిల్డ్ వెర్బ్ యొక్క మూడవ రూపము అడ్జెక్టివ్. టార్న్ జీన్స్, టేర్, టోర్, టార్న్ వెర్బ్ యొక్క మూడవ రూపము అడ్జెక్టివ్. ఫ్రైడ్ రైస్, రైస్ అనేటువంటిది నౌన్ అయ్యా, ఫ్రైడ్ అనేటువంటిది అడ్జెక్టివ్. తెలుసున్న పదాలు మూడు చెప్పా. ప్రతిరోజు తినే బాయిల్డ్ ఎగ్ లో బాయిల్డ్, ఈసారి తినేటప్పుడు అనుకో బాయిల్డ్ అనేది అడ్జెక్టివ్. ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు అనుకో ఫ్రైడ్ అనేటువంటిది అడ్జెక్టివ్. టార్న్ జీన్స్ వేసుకున్నావు కదా, టార్న్ అనేది అడ్జెక్టివ్. ఎస్, ఇవన్నీ ఇక్కడ క్లోజ్డ్ సర్క్యూట్ అంటున్నావు. సర్క్యూట్ నౌన్ అయితే క్లోజ్డ్ అనేటువంటిది అడ్జెక్టివ్. సో దట్ V3ని ఎలా వాడుకోవచ్చట? అడ్జెక్టివ్ గా వాడుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి V3 యొక్క ఉపయోగాలు మూడు. V1, V2 నేర్చుకున్నాం, ఇప్పుడే నేర్చుకున్నాం V3. నౌ నేను వెర్బ్ ప్లస్ ఐఎన్జి లోకి వెళ్తున్నా. వెర్బ్ ప్లస్ ఐఎన్జి మీరు ఇంట్రడక్షన్ క్లాసులో స్టెప్ బై స్టెప్ అన్ని నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వెర్బ్ ప్లస్ ఐఎన్జిని ఎక్కడెక్కడ వాడతారు మాస్టర్ మీరు? ఎస్,
బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి. నెక్స్ట్ నాన్ ఫైనిట్ ని నాన్ ఫైనిట్ లా వాడుకుంటాను. ఎస్, దీనిని నేను యాడ్జెక్టివ్ గా యూస్ చేసుకుంటాను. దీనినే నేను జిరెండ్ నౌన్ గా కూడా యూస్ చేసుకుంటాను. సో ఈ మూడు ముందుగా నేర్చుకుందాం. నాన్ ఫైనిట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఎస్, ఇప్పుడు మీరు అంటున్నారు వి ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ బి ప్లస్ వెర్ ప్లస్ ఐఎన్జి. ప్రజెంట్ కంటిన్యూస్ లో కానీ పాస్ట్ కంటిన్యూస్ లో కానీ ఎక్కడైనా వాడుకోవచ్చు. పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కానీ అన్ని చోట్ల కూడా బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జినే యూస్ చేస్తాం. ఇక యాడ్జెక్టివ్ గా ఎలాగో నౌన్ గా ఎలాగో చూద్దాం. దీని గురించి ఆల్రెడీ మనం టెన్సెస్ లో నేర్చుకుంటాం. యాడ్జెక్టివ్ గా ఎలా వాడతానో చెప్తా. లవింగ్ ఫ్రెండ్ అన్న, ఏ ఫ్రెండ్ అండి? లవింగ్ ఫ్రెండ్. లవింగ్ ఫ్రెండ్ అంటున్నా. సింగింగ్ బర్డ్ అంటున్నా. లవింగ్ ఫ్రెండ్, సింగింగ్ బర్డ్. లవింగ్ ఫ్రెండ్, సింగింగ్ బర్డ్ లో ఏమర్థమైందయ్యా నీకు? ఫ్రెండ్ ఉన్నాడు. ఎటువంటి ఫ్రెండ్ అయ్యా? లవింగ్ ఫ్రెండ్. వెర్బ్ ప్లస్ ఐఎన్జి యాడ్జెక్టివ్ గా వాడుకున్నాం. సింగింగ్ బర్డ్, బర్డ్ నౌన్ అయ్యా. ఎటువంటి బర్డ్ అయ్యా? సింగింగ్, దట్ ఈజ్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి. వెర్బ్ ప్లస్ ఐఎన్జిని ఆ రెండు వాక్యాలలో కూడా ఎలా యూజ్ చేసుకున్నా యాడ్జెక్టివ్. ఆల్రెడీ బి ప్లస్ వెర్ ప్లస్ ఐఎన్జిని ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ మరియు పెర్ఫెక్ట్ కంటిన్యూస్ లో బి ప్లస్ వెర్ ప్లస్ ఐఎన్జి వాడుతున్నాం మనం. ఇప్పుడు అదే వెర్బ్ ప్లస్ ఐఎన్జిని ఇక్కడ యాడ్జెక్టివ్ గా యూజ్ చేసాం. నౌ లెట్ మీ గో టు నౌన్. నౌన్ గా ఎలా వాడతానో చెప్తా. మిత్రమా, ఈ స్టేట్మెంట్ నీకు ఐడియా ఉందనుకుంటున్నా. స్మోకింగ్ ఈజ్ injurious. Smoking is injurious to health. Smoking is injurious to health లో స్మోకింగ్ అనేది నౌన్ అయ్యా. స్మోకింగ్ ఈజ్ injurious to health. టీచింగ్, టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. టీచింగ్ ఈజ్ మై ప్యాషన్ లో కూడా టీచింగ్ అనేటువంటిది నౌన్ అయ్యా. సో వెర్బ్ ప్లస్ ఐఎన్జిని నౌన్ గాను, వెర్బ్ ప్లస్ ఐఎన్జిని యాడ్జెక్టివ్ గాను యూస్ చేస్తాం. కావున మిత్రమా, నీకు ఎక్కడ వెర్బ్ ప్లస్ ఐఎన్జి కనిపించినా అది నువ్వు కంటిన్యూస్ అనుకోవద్దు. వెర్బ్ ప్లస్ ఐఎన్జిని కంటిన్యూస్ గాను, నాన్ ఫైనిట్ గాను, యాడ్జెక్టివ్ గాను మరియు నౌన్ గా కూడా యూస్ చేస్తాం. సో ఇక నాన్ ఫైనిట్ గా ఎలా వాడతామో చెప్తా. She worked hard and she got success అనేటువంటి స్టేట్మెంట్ లో ఒక స్టేట్మెంట్ ని మనం నాన్ ఫైనిట్ లోకి మార్చుకుందాం అనుకున్నప్పుడు ఇక్కడున్న సబ్జెక్ట్ తీసా. ఈ వర్క్డ్ అనే పదాన్ని ఎలా రాసుకుంటాను ఇప్పుడు నేను? వర్క్డ్ హార్డ్, సారీ, వర్కింగ్ హార్డ్, వర్కింగ్ హార్డ్, ఎస్, షీ గాట్ సక్సెస్. ఏ మిత్రమా, మరొకసారి చెప్తున్నాను వినుకో. షీ వర్క్డ్ హార్డ్ అండ్ షీ గాట్ సక్సెస్ అన్నా, వర్కింగ్ హార్డ్ షీ గాట్ సక్సెస్ అన్నా ఒకటి. కానీ ఇక్కడ షీ అనే సబ్జెక్ట్, వర్క్డ్ అనే పాస్ట్ టెన్స్, ఫైనిట్ వెర్బ్ ఉంది, మీనింగ్ ఉంది, టైం ఉంది. కానీ ఇక్కడ కేవలం మీనింగ్ ఏముంది, టైం లేదు. దిస్ ఈజ్ వర్కింగ్ హార్డ్, దిస్ ఈజ్ నాన్ ఫైనిట్. వన్ మోర్ ఎగ్జాంపుల్. ప్లేయింగ్ వెల్, దే వన్. వాళ్ళు మ్యాచ్ నెగ్గినారయ్యా, కానీ ప్లేయింగ్ వెల్ అనే ఈ ప్లేయింగ్ ఏమైంది? నాన్ ఫైనిట్ అయింది. ఇప్పుడు దీన్ని ఫైనిట్ చేయమంటే దే ముందుకు తీసుకురా. వన్ అనేటువంటిది V2 కాబట్టి ప్లేయింగ్ ని ప్లేడ్ చేయి. అప్పుడు చెప్పవయ్యా, దే ప్లేడ్ వెల్
అండ్ దే వన్ ద మ్యాచ్. సో ఈ ప్లేయింగ్ ఏమంటారండి? నాన్ ఫైనైట్. అంటే వెర్బ్ ప్లస్ ఐఎన్జిని ఎలా వాడుకోవచ్చు అండి? నాన్ ఫైనైట్ గా కూడా వాడుకోవచ్చు. ఎస్, యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ లో బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి వాడుకున్నాం. అది వెర్బ్ ప్లస్ ఐఎన్జి యొక్క కంటిన్యూస్ టెన్స్ ఉపయోగము. ప్లేయింగ్ వెల్ దే వన్ ద మ్యాచ్ లో నాన్ ఫైనైట్ గా వాడుకున్నావు. లవింగ్ ఫ్రెండ్ అన్నప్పుడు లవింగ్ అడ్జెక్టివ్ గా వాడుకున్నావు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నప్పుడు స్మోకింగ్ అనేది నౌన్ అయింది. అంటే వెర్బ్ ప్లస్ ఐఎన్జిని ఎన్ని రకాలుగా వాడుకున్నావయ్యా? 4 రకాలుగా వాడుకున్నావు. వెర్బ్ యొక్క 3వ రూపాన్ని ఎన్ని రకాలుగా వాడుకున్నావయ్యా? 3 రకాలుగా వాడుకున్నావు. దట్ ఈస్ బి ప్లస్ వి3, హ్యావ్ ప్లస్ వి3 అండ్ యాడ్జెక్టివ్ గా యూజ్ చేసుకోవడం అనేది జరిగింది. అయ్యా ఇప్పటిదాకా మీరు ఏం నేర్చుకున్నారో ఒక్కసారి మళ్ళా వెళ్ళిన తర్వాత లాస్ట్ పాయింట్ లోకి వస్తాను. మొట్టమొదటిగా మీరు నేర్చుకున్నది వెర్బ్ యొక్క డెఫినిషన్. తర్వాత మీరు నేర్చుకున్నది రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వెర్బుల గురించి. తర్వాత మీరు నేర్చుకున్నది ఫార్మ్స్ ఆఫ్ బి, ఫార్మ్స్ ఆఫ్ హ్యావ్. అండ్ తర్వాత మీరు నేర్చుకున్నది ఫార్మ్స్ ఆఫ్ బి, ఫార్మ్స్ ఆఫ్ హ్యావ్ అయిన తర్వాత టెన్స్ యొక్క ఫార్మేషన్ నేర్చుకున్నారు. టెన్స్ యొక్క ఫార్మేషన్ నేర్చుకున్నారు. ఆ తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు? ఎస్, సెంటెన్సెస్ గురించి నేర్చుకున్నారు. ఆ తర్వాత ఏం నేర్చుకున్నారు? ఎస్, బి యొక్క రూపాలు, హ్యావ్ యొక్క రూపాలు నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? వి3 ఎక్కడ, వి4. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లో బేసిక్ నాలెడ్జ్. ఇది తెలిసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళాలి. అండ్ ఫైనల్ గా ఒక చిన్న విషయాన్ని చెప్పి మీకు ఈ యొక్క క్లాస్ను ముగిస్తా. ఏంటంటే ఫైనల్ వన్ అంటే, ఎస్ మాస్టారు అమీజార్ 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 అంటున్నారు, ఎక్కడ వాడాలి? ఎస్, ఇక్కడ మనం సింగులర్ వెర్బ్ అంటే ఏంటో నేర్చుకుందాం. అది ప్రెసెంట్ పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సింగులర్ వెర్బ్ అంటే ఎవరు? దట్ ఈజ్, వాజ్, హ్యాస్, V1 ప్లస్ ఎస్ లను సింగులర్ వెర్బులు అంటారు. ఈజ్, వాజ్, హ్యాస్, V1 ప్లస్ ఎస్ లు సింగులర్ అయితే మరి ప్లూరల్ వెర్బులు ఏమిటండి? ప్లూరల్ వెర్బులు అన్నప్పుడు ఆర్, వర్, హ్యావ్, V1. సింగులర్ వెర్బులు ఈజ్, వాజ్, హ్యాస్, V1 ప్లస్ ఎస్. మిత్రమా నువ్వు చిన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడ సింగులర్ వెర్బులన్నీ కూడా ఎస్ తో ఎండ్ అయ్యాయి. ఈజ్, వాజ్, హ్యాస్, ప్లేస్, సింగ్స్, డస్, గోస్ ఎస్ తో ఎండ్ అవుతున్నాయి. ప్లూరల్ వెర్బులు ఆర్, వర్, హ్యావ్ అండ్ V1. మరి సింగులర్ వెర్బులుగా ప్లూరల్ వెర్బులుగా డివైడ్ చేసినప్పుడు యామ్ మిస్ అయింది, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వద్దాం. సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ అప్లై చేద్దాం. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ అప్లై చేద్దాం. రా మిత్రమా, సింగులర్ సబ్జెక్టులు ఏంటో చూద్దాం మిత్రమా. హీ, షీ, ఇట్ లేదా ఏదైనా ఒక పేరు, రాజు, ఇవన్నీ కూడా సింగులర్లే. సింగులర్లు ఎలా చెప్తున్నారండి? ఐ, నేను ఫస్ట్ పర్సన్, యు నువ్వు సెకండ్ పర్సన్, నేను నువ్వు కాకుండా థర్డ్ పర్సన్, రాజు, అతడు, ఆమె, అదే. వీటన్నిటిని ఏమంటాం? సింగులర్ సబ్జెక్టులు అంటాం. మరి వచ్చినప్పుడు ఎవరు రావాలి? సింగులర్ వెర్బ్ రావాలి. ఇదిగో సింగులర్ వెర్బ్. ఆ వచ్చినప్పుడు ఎవరు రావాలి? సింగులర్ వెర్బ్ రావాలి. అంటే ఈజ్, వాజ్, హ్యాజ్ లేదా V1 ప్లస్ ఎస్ రావాలి. మరి ప్లూరల్ వెర్బ్ అని వేటిని అంటారండి? వై, మేము, యు నీవు లేదా మీరు, దే వారు, ఇటువంటి వచ్చినప్పుడు వీటిని ఏమన్నారు? ప్లూరల్ అన్నారు. ఇవి ప్లూరల్ కాబట్టి వాటికి ఎవరు రావాలి? ప్లూరల్ వెర్బ్ రావాలి. సో హీ, షీ, ఇట్, రాజు మొదలైన వచ్చినప్పుడు సింగులర్ వాడుకుందాం. వి, యు, దే వచ్చినప్పుడు ప్లూరల్ వాడుకుందాం. మరి ఐ వచ్చినప్పుడు ఏం చేయమంటారు మాస్టారు? దట్ ఈజ్ డిఫరెంట్. ఐ వచ్చినప్పుడు యామ్ అప్లై చేద్దాం. ఐ వచ్చినప్పుడు వాజ్ అప్లై చేద్దాం. ఐ వచ్చినప్పుడు హ్యావ్ అప్లై చేద్దాం. ఐ వచ్చినప్పుడు V1 అప్లై చేద్దాం. దిస్ ఈజ్ అబౌట్ యూసేజ్ ఆఫ్ వెర్బ్స్. ఎస్, మరొక్కసారి చెప్తున్నాను మిత్రమా, సింగులర్ వెర్బులుగా ఈజ్, వాజ్, హ్యాజ్, V1 ప్లస్ ఎస్ ఉన్నాయి. మరి అదే విధంగా మిత్రమా సింగులర్ సబ్జెక్టులుగా హీ, షీ, ఇట్, రాజు అనేటువంటి వాటిని సింగులర్ గా తీసుకున్నాం. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ వాడండి. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్లూరల్ వెర్బ్ వాడండి. మరి ఐ అనేది వచ్చినప్పుడు ఏం రావాలయ్యా?
యామ్ రావాలి, వజ్ రావాలి, హ్యావ్ రావాలి, V1 రావాలి. సో ఇప్పటిదాకా మీరు చూసినవన్నీ కూడా దేని చుట్టూ తిరిగినాయ్యా? కేవలం వెర్బ్ చుట్టూ తిరిగినాయి. అంటే వెర్బ్ గురించే మనం ఎక్కువగా మాట్లాడుకున్నాం. వెర్బ్ యొక్క ఫార్మేషన్ గురించి మాట్లాడుకున్నాం. వెర్బ్ యొక్క క్యారెక్టరిస్టిక్ గురించి మాట్లాడుకున్నాం. టెన్సెస్ ఫార్మేట్ చేయడం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఒక వాక్యాన్ని నిర్మించినప్పుడు ఆ వాక్యం ఒక వెర్బ్ యొక్క కండిషన్ తెలుసుకోవడానికి, డయాగ్నోస్ చేయడానికి అది యాక్టివ్లో ఉందా ప్యాసివ్లో ఉందో నేర్చుకున్నాం. ఆ తర్వాత బి యొక్క రూపాల గురించి, హావ్ యొక్క రూపాల గురించి, డూ యొక్క రూపాల గురించి నేర్చుకున్న తర్వాత మనము ఎక్కడికి వచ్చినామయ్యా అంటే V3 యొక్క డిఫరెంట్ యూసేజెస్, వెర్బ్ ప్లస్ ఐఎన్జి యొక్క డిఫరెంట్ యూసేజెస్, అలాగే ఇప్పుడు ఏ వెర్బ్కి ఏది అప్లై చేయాలి, సింగులర్ ఎక్కడ అప్లై చేయాలి, ప్లూరల్ ఎక్కడ అప్లై చేయాలనే విషయాన్ని నేర్చుకున్నాం. ఒక్కసారి మనం మొదటి నుంచి మనం నేర్చుకున్న విషయాల గురించి ఆలోచించినట్లయితే, ఎస్ మిత్రమా, మరొక్కసారి చెప్తున్నాను, ఇది కేవలం ఇంట్రొడక్షన్ మాత్రమే. రేపటి క్లాస్ నుంచి మీరు గ్రామర్ టాపిక్స్లోకి వస్తారు, ఎక్సర్సైజెస్ అనేకం చేయవలసి వస్తాయి. అయితే ఈ రోజు ఏదైతే మీరు క్లాస్ చూసి ఉన్నారో దీన్ని మరలా చూడండి, బాగా నోట్ డౌన్ చేసుకోండి పాయింట్ బై పాయింట్. ఇవే విషయాలు త్రూ అవుట్ ద గ్రామర్ చివరి వరకు వస్తాయి. మన లక్ష్యం అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినప్పటికీ కూడా ఫైనల్ ఎగ్జామ్లో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడం. మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఎగ్జామినేషన్లో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇచ్చే టాపిక్స్ ఏంటి అని చూసినాం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇచ్చే టాపిక్స్ క్లోజ్ టెస్ట్ అయి ఉండొచ్చు, ఫిల్లర్ అయి ఉండొచ్చు, ఎర్రర్ లొకేషన్, ఫ్రాజల్ రీప్లేస్మెంట్, రీడింగ్ కాంప్రిహెన్షన్ మొదలైన టాపిక్స్ ఇస్తున్నప్పుడు దానికోసం మనం ఇంగ్లీష్లో ఏం నేర్చుకోవాలి? గ్రామర్ నేర్చుకోవాలి, వొకాబులరీ నేర్చుకోవాలి. ఆ గ్రామర్ దేని మీద ఎక్కువగా లీడ్ అయి ఉంటుంది, ఎక్కువగా డిపెండ్ అయ్యే దేని మీద అయ్యా అంటే దట్ ఈజ్ వెర్బ్. కాబట్టి మనం దేంతో స్టార్ట్ చేసాము? వెర్బ్తో స్టార్ట్ చేసాం. వెర్బ్ అంటే ఏమిటి? కేవలం యాక్షన్ మాత్రమే కాదు, బీయింగ్, డూయింగ్, హ్యావింగ్ అన్నాం. ఆ తర్వాత బీ గురించి, డూ గురించి, హ్యావ్ గురించి, మోడాల్స్ గురించి నేర్చుకున్నాం. వాటి యొక్క ఫామ్స్ గురించి నేర్చుకున్నాం. అవి కేవలం మెయిన్ వెర్బులు మాత్రమే కాదు, అవి హెల్పింగ్ వెర్బులు కూడా అని నేర్చుకున్నాం. ఆ మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బులు నేర్చుకుంటున్నప్పుడు వెర్బ్కి 3 రూపాలు ఉంటాయని నేర్చుకుంటున్నప్పుడు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్లో స్టార్టెడ్ ఈజీ అయింది, సింగ్, సాంగ్, సంగ్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు అటువంటి ఇర్రెగ్యులర్ వెర్బ్స్ని ఈజీగా నేర్చుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని చూసాం. ఆ తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఎస్ అక్కడ టెన్సెస్ ఫామ్ చేయడానికి ప్రయత్నించాం. ఎస్ 12 రకాల టెన్సెస్ని ఫామ్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ మనం ఏం చేసామయ్య అంటే ఒక పక్కన ప్యాసివ్ వాయిస్ తీసుకుని, ఒక పక్కన టెన్సెస్ని తీసుకుని, మనం ఏ వాక్యంలో ఉన్న వెర్బ్ని తీసుకున్నా ఆ వెర్బ్ యాక్టివ్లో ఉందా, ప్యాసివ్లో ఉందా, ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, పెర్ఫెక్టా, కంటిన్యూవసా అనే విషయాన్ని కూడా మనం అక్కడ గమనించడం జరిగింది. ఆ తర్వాత మనం ముందుకెళ్ళినప్పుడు ఎస్ బి యొక్క రూపాలను ఇంకా ఎలా వాడతారు, హ్యావ్ యొక్క రూపాలను ఇంకా ఎలా వాడతారు, V3 యొక్క ఉన్న ఉపయోగాలు ఏమిటి, వెర్బ్ ప్లస్ ఐఎన్జీ యొక్క ఉపయోగాలు ఏమిటి అనే విషయాన్ని మనం చాలా ప్రత్యేకించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అవన్నీ మాట్లాడుకున్న తర్వాత సింగులర్ వెర్బ్ అంటే ఏమిటి, ప్లూరల్ వెర్బ్ అంటే ఏమిటి, సింగులర్ సబ్జెక్ట్ అంటే ఏమిటి, ప్లూరల్ సబ్జెక్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. దిస్ ఈజ్ ఆల్ ఓన్లీ బేసిక్స్. నెక్స్ట్ క్లాసులో మనం ఏం నేర్చుకోబోతున్నామయ్యా అంటే డైరెక్ట్గా టెన్సెస్లోకి వెళ్తాం, టెన్సెస్లో ఎక్సర్సైజెస్ చేస్తాం, అనేక బిట్స్ చేయడం జరుగుతుంది. వాటన్నిటికంటే ముందుగా దీని మీద మనకి ఒక అవగాహన ఇంకా కావాలి అనుకున్నట్లయితే మొత్తం బి గురించి, హ్యావ్ గురించి, డూ గురించి మరొక్కసారి మరలా మీరు దీన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా, ఇంతేనా అంటే ఎస్, ఇది గ్రామర్. మరి ఇక్కడి నుంచి వొకాబ్లోకి షిఫ్ట్ అయితే వొకాబ్ ఎలా ఉండబోతోందండి? ఎస్ మిత్రమా, మనము లాంగ్వేజ్ని మనకి ఏవేగా చూడొద్దు, మనం మన లాంగ్వేజ్ తోటే ప్రయాణం చేద్దాం. లాంగ్వేజ్తో ప్రయాణం చేసినప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఎస్ మిత్రమా, వెరీ సింపుల్. ఒక సినానిమ్ని లేదా ఒక పదాన్ని పట్టుకునేటప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం ఎలాగనే విషయాన్ని నేర్చుకోవాలి. ఈజీ మెథడ్లో నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎస్, ఫ్రాజల్ వెర్బులు నేర్చుకోవాలి. ఇఫ్ యు గో త్రూ వెల్ you will get through, that will be a breakthrough. If you go through well, you will get through, that will be a breakthrough, but you have to see through or otherwise fall through. Yes, ఏమండి ఇవన్నీ ఫ్రాజల్ వెర్బులేనండి. ఈజీగా మాట్లాడుకుంటే, రెగ్యులర్గా మాట్లాడుకుంటే ఈజీగా ఉంటాయి. లేదండి ఈజ్ ఈక్వల్ టు పెట్టి మీనింగ్ పెట్టి నేర్చుకుంటానంటే కష్టంగా ఉంటాయి. అంటే లైవ్లీగా లైఫ్లోకి తెచ్చుకుని నేర్చుకున్నప్పుడు ఈజీగా ఉంటాయి. గో త్రూ వెల్ బాగా చదువుకోండి, యూ విల్ గెట్ త్రూ ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు, పాస్ అవుతారు. ఒకవేళ ఇక్కడ పాస్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక మేనేజర్ అవుతున్నావు కదా, అది నీ జీవితంలో బ్రేక్ త్రూనయా. కానీ ఇవన్నీ జరగాలంటే ప్రతిరోజు మేము చెప్తున్నామే వీటన్నిటినీ సీ త్రూ, అర్థం చేసుకోండి అయ్యా. దెన్ దేర్ విల్ బి నో ఫాల్ త్రూ, అప్పుడు ఫెయిల్యూరే ఉండదుగా.
బాగా అర్థం చేసుకుంటే ఫెయిల్యూర్ ఎందుకు ఉంటుంది? సో ఇది మనం ఫ్రాజల్ వెర్బులు నేర్చుకునేటువంటి క్రమం. గో త్రూ, గెట్ త్రూ, బ్రేక్ త్రూ, ఫాల్ త్రూ, సీ త్రూ. ఒక 5 వచ్చేసేలా. మరి అదే ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ ఎలా నేర్చుకోమంటారు మాస్టర్? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్, a student. One day he came across a beautiful girl. He came across a beautiful girl. Yes, came across, suddenly met. And she became apple of his eyes, dearest one. అనుకున్నాడు ఏదో విధంగా తన ప్రేమను వ్యక్తపరచాలని. He wanted to express his love. He moved heaven and earth. And burnt the midnight oil to express his love. My dear friends, let me tell you a love story in a nutshell. అనేటువంటిది ఒక ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్. మై డియర్ ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ ఏ లవ్ స్టోరీ ఇన్ ఏ నట్షెల్. క్లుప్తంగా చెప్పనివ్వండి. అవర్ బాయ్ కేమ్ అక్రాస్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఒక బ్యూటిఫుల్ గర్ల్ చూశాడు. కేమ్ అక్రాస్ అండ్ షీ బికేమ్ యాపిల్ ఆఫ్ హిస్ ఐస్, డీరెస్ట్ వన్. He wanted to express his love. He moved heaven and earth. He put all efforts and burnt midnight oil. Even night also he worked hard. How to express love? Finally, he expressed his love in black and white. In black and white means in a white paper, in written. And she showed a green flag. That means she accepted. Now they have a duet. ఆర్ డ్యూయల్ పక్కపక్కనే ఉంటాయండి. డ్యూయట్ అంటే ఏమో సాంగ్ బై టూ, ఎ రొమాంటిక్ సాంగ్, ఎ బ్యూటిఫుల్ సాంగ్ బై టూ, ఎ మెలోడియస్ సాంగ్. డ్యూయల్ మీన్స్ డిస్ప్యూట్. రెండు పక్కపక్కనే ఉంటాయి, జాగ్రత్త. డ్యూయట్ అయినా డ్యూయల్ అయినా. ఓకే, నా షీ షోడ్ ఏ గ్రీన్ ఫ్లాగ్. ఆమె గ్రీన్ ఫ్లాగ్ చూపించిందట. ఎస్, ఈ విధంగా మనం గ్రీన్ ఫ్లాగ్, ఇవన్నీ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్. నౌ వీ నారేటెడ్ ఎ స్టోరీ అండ్ వీ కెప్ట్ ఆల్ ద వర్డ్స్ ఇన్ దట్ వన్. దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. That is a learning idiomatic expressions. Yes, you know philanthropist. Phil is love, anthropy is mankind. When philanthropist, anthropy is mankind, Phil is love. Philanthropist means one who sacrifices everything for the welfare of the mankind. What is zoophilist? Zoo అంటే మీకు తెలియదా యానిమల్ అని? ఫిలాంథ్రోపిస్ట్ అనేది మనుషులు ప్రేమిస్తే, జూఫిలిస్ట్ ఎవరిని ప్రేమిస్తాడు? యానిమల్స్ అని కాదు. సో ఈ ఫిల్ అనే పదం తెలియడం వల్ల నీకు అన్ని విషయాలు తెలియట్లేదు. టెక్నోఫిలిస్ట్ అయ్యా నువ్వు, సైబరోఫిలిస్ట్ అయ్యా నువ్వు. అంటే టెక్నోఫిలిస్ట్ అన్నాను అంటే ఖచ్చితంగా నీకు టెక్నాలజీ అంటే ఇష్టం. సైబరోఫిలిస్ట్ అన్నాను అంటే ఎప్పుడు ఆ ఇంటర్నెట్లోనే ఉంటున్నావు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఫిల్ అనే పదం తెలియడం ద్వారా కొన్ని పదాలు తెలిసాయిగా. అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నేర్చుకునేటప్పుడు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎప్పుడు గమనించలేదా నువ్వు? ఇంపోజ్, ఎక్స్పోజ్, సపోజ్, ప్రపోజ్, డిస్పోజ్ అన్నీ ఒకేలా ఉన్నాయేమో, అన్నిట్లోనూ పోజ్ ఉందేమో, రిలేషన్ ఉంటుందేమో. మరొక్కసారి, ఇంపోజ్, ఎక్స్పోజ్, సపోజ్, ప్రపోజ్, డిస్పోజ్, రీపోజ్. ఇంపోజ్ సంథింగ్, ఎక్స్పోజ్ అవర్ సెల్స్, ప్రపోజ్ ఇట్, సపోజ్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, డిస్పోజ్ ఇట్. అండ్ కమాన్, హీ రీపోజ్డ్, రెస్టెడ్. ఎస్, స్పెక్ట్ ఉందిగా, స్పెక్టికల్, స్పెక్ట్, ఇన్స్పెక్ట్, రెస్పెక్ట్, సస్పెక్ట్, ప్రాస్పెక్ట్ అన్నీ ఒకేలా ఉన్నాయేమో, అన్నిట్లోనూ స్పెక్ట్ ఉందేమో. ఈజ్ ఇట్ నాట్ ఈజీ? సో గ్రామర్ అంత ఈజీయో వొకాబులరీ అంత హ్యాపీ. వొకాబులరీ నేర్చుకునేటప్పుడు వి విల్ బి వెరీ వెరీ, అంటే వన్ మోర్ థింగ్, ఐ విల్ టెల్ యూ హౌ టు మేక్ హనీ ఇన్ వొకాబులరీ. మా క్యాప్షన్ చూస్తుంటారు ఫస్ట్ డే. సో వీ బిలీవ్ ఇన్ టీచింగ్ హౌ టు మేక్ హనీ బట్ నాట్ గివింగ్ హనీ. డోంట్ ఎక్స్పెక్ట్ ఈ యొక్క ఇడియమ్స్, ఫ్రాజల్ వెర్బ్స్ నేర్చుకునేటప్పుడు మొత్తం లిస్ట్ అంతా 1000 పదాలు నేర్చేసుకుంటాం, అలా కాదు. వెన్ యూ గెట్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్, నీకు దాని మీద ఇష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చెప్పడం ఏంటి, నువ్వు థౌజండ్స్ నేర్చుకుంటావు. ఇష్టం కలగాలి అంటే ఐ హ్యావ్ టు ఓపెన్ ఇట్. ఇష్టం కలగాలి అంటే దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న అసలు విషయాన్ని చూపించినప్పుడు యూ విల్ బి వెరీ హ్యాపీ. ఈ జాక్ ఫ్రూట్ లాంటిది, ఇది పైన ముళ్ళు ఉంటాయి కానీ లోపలికి వెళ్తే స్వీట్ ఉంటుంది. ఆ స్వీట్ నేను తీసి పెడతా వొకాబులరీ రూపంలో. అంటే సినానిమ్స్, యాంటనిమ్స్ కానీ, ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఫ్రాజల్ వెర్బ్స్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ, ఇవి నేర్చుకునేటప్పుడు మరింత ఉత్సాహంగా నేర్చుకుందాం. నెంబర్ ఆఫ్ స్టోరీస్ మాట్లాడుకుందాం, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం, ప్రతి దాన్ని ఎగ్జాంపుల్తో గుర్తుంచుకుందాం. దెన్ వీ విల్ బి వెరీ హ్యాపీ టు లెర్న్. అండ్ గ్రామర్ నేర్చుకున్నప్పుడు పాయింట్ బై పాయింట్ నీట్గా ఈరోజు అయితే నేర్చుకున్నారో దాన్ని స్టోర్ చేయండి. రేపు టెన్సెస్లోకి రండి. గ్రామర్ అవ్వగానే ఫైనల్ బ్యాంకింగ్ ఎగ్జామ్లో వచ్చేటువంటి టాపిక్స్ అన్నిటినీ ఇక్కడ మనం
హండ్రెడ్స్ ప్రాక్టీస్ చేద్దాం, ఆ తర్వాత ఎగ్జామ్కి వెళ్దాం. ఎస్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ ఎనీథింగ్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, అండ్ ఐల్ బి దేర్ విత్ యూ tomorrow also. With tenses I am coming tomorrow, but don't forget, tomorrow I will revise one more time. Please be prepared to get that revision. Yes, thank you very much. Signing off, yours Visu. Meet you again.